హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ఎస్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఉండే వందలాది దేశాల్లో వింతైన ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాలంటే ముఖ్యంగా చావు, పుట్టుక, వివాహాల విషయాల్లో పాటించే పద్ధతులు వింతగా, విచిత్రంగా ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. ఏనాడో ఆయా పరిస్థితులను బట్టి ప్రారంభమైన పద్ధతులే సాంప్రదాయాలుగా మారిపోతుంటాయి. అయితే వాటిలో కొన్ని మాత్రం విచిత్రంగా ఉంటాయి. వాటిని చూస్తే మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. సాధారణంగా ఏ మనిషి అయినా చనిపోతే ఎంతో గొప్పగా బ్రతికినా, ఎంత కాలం జీవించినా గంటల వ్యవధిలో వీలైనంత త్వరగా అంత్యక్రియలు జరిపి చనిపోయిన వారి ఆత్మ శాంతించాలని అందరూ అనుకుంటారు. కానీ ఆ ప్రాంతంలో అలా కాదు. మనిషి చనిపోతే ఎంతో వైభవంగా పండగ చేస్తారు. ఎన్నో రోజులు ఆ చనిపోయిన వారితో సహజీవనం చేస్తారు. వారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అంతేకాకుండా ప్రతిరోజు బట్టలు మార్చి ఆహారం కూడా పెడతారు. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు డెడ్ బాడీతో ఈ విధంగా చేయడం ఏంటి అని. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. అయితే ఈ సాంప్రదాయాన్ని ఎక్కడ పాటిస్తున్నారు, ఎందుకు పాటిస్తున్నారు, ఒక మనిషి చనిపోతే ఆ ఊరిలో పండగ జరుపుకోవడం ఏంటి అనే విషయాలపైన ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇండోనేషియాలోని సౌత్ సులవేసిలోని కొండల్లో టోరాజా అనే తెగ నివసిస్తుంది. అక్కడి ప్రజల అలవాట్లు, సాంప్రదాయాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరి సాంప్రదాయాల ప్రకారం ఆ ప్రాంతంలో ఏ మనిషి అయినా మరణిస్తే దాన్ని ఒక వేడుకలా మాత్రమే కాకుండా చాలా వింతగా చేసుకుంటారు. ఈ టోరాజన్ జాతి ప్రజలు వివాహ వేడుకలు, వింతలు, వినోదాలు, పండుగల కంటే మనిషి యొక్క అంత్యక్రియలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇక్కడ ఏ వ్యక్తి అయినా మరణిస్తే వెంటనే అంత్యక్రియలు చేయకుండా ఆ మరణించిన వ్యక్తి యొక్క బాడీని ఒక ప్రత్యేకమైన గదిలో ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తారు. అయితే వీళ్ళు దీనికోసం ఇల్లు కట్టుకున్నప్పుడే చనిపోయిన వారి కోసం ఒక గదిని కట్టి ఉంచుతారు. వీళ్ళ ఆచారం ప్రకారం ఏ మనిషి అయినా చనిపోతే ఆ కుటుంబం ప్రజలు ఆ ఊరు వారందరికీ ఒక వారం పాటైన విందులు, వినోదాలు అందించాలట. మనకు తెలుసు, మన ఇంట్లో ఒక రోజు ఏదైనా ఫంక్షన్ జరిగితే దానికి ఎంత ఖర్చు అవుతుందో అని. అయితే ఇక్కడున్న ఈ తెగలో చనిపోయిన వారి కుటుంబం ఊరందరికీ ఒక వారం పాటు విందులు, వినోదాలు అందించాలంటే ఎంతో డబ్బు ఉండాలి. ఇలా వారికి పండుగ చేయడం కోసం కొన్ని లక్షలు ఖర్చు అవుతుంది. అంత డబ్బు ఏర్పాటు చేయాలంటే అక్కడ వాళ్ళకి రోజులు, నెలలు, సంవత్సరాల టైం పట్టవచ్చు. ఆ డబ్బు సమకూరే వరకు చనిపోయిన వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన ఆ వ్యక్తిని ఒక శవంలా కాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిలాగానే చూస్తారట. అంతేకాకుండా బ్రతికి ఉన్న మనిషికి ఎన్ని సదుపాయాలు ఉంటాయో ఆ చనిపోయిన వ్యక్తికి కూడా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తారంట. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ఇంట్లో శవం అన్ని రోజుల పాటు పెట్టుకుంటే అది కుళ్ళిపోదా అని. ఆ మృతదేహాలు కుళ్ళిపోవు. ఎందుకంటే ప్రత్యేకమైన ఆకుపసరులు, మందులను వాటికి రుద్దుతారు. వాటి వలన మృతదేహాలు పాడుకావు. వాటిని చూస్తే మృతదేహాలన్న అనుమానం కూడా రాదు. నిద్రపోతున్నారని అనిపిస్తుంది. అయితే ఇక పండుగ చేయడానికి పూర్తి స్థాయిలో డబ్బులు సమకూరిన తర్వాత ఆ శవాలను బయటకు తీసి అలంకరణ చేస్తారు. తర్వాత డజన్ల కొద్ది గేదెలను, వందల కొద్ది పందులను ఊరందరి సమక్షంలో బలిస్తారు. అయితే ఆ కుటుంబ స్తోమతను బట్టి జంతువుల సంఖ్య పెరగవచ్చు, తగ్గవచ్చు కూడా. అదే సమయంలో వారి సాంప్రదాయాల ప్రకారం ఆ ఊరంతా ఎంతో ఉత్సాహంగా డప్పులతో వారి సాంప్రదాయమైన నృత్యాలను ప్రదర్శిస్తారు. ఇలా వారం రోజుల పాటు జంతువులను బలిచి మాంసాన్ని ఊరంతా పంచుతారు. తర్వాత మరణించిన వారిని అందంగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. ఆ తర్వాత ఆ శవాన్ని ఊరు చివరిలో ఉన్న కొండల్లో గుహలు ఏర్పాటు చేసి అందులో భద్రపరుస్తారు. అంతేకాకుండా ఈ తెగలో ఎవరైనా చిన్నపిల్లలు చనిపోతే వాళ్ళను చెట్టు తొర్రల్లో పెడతారు. ఎందుకంటే చిన్నపిల్లలు దేవుడితో సమానమంటారు. టోరాజా తెగ ప్రజలు ప్రకృతిని దేవుడిగా కొలుస్తారు. అందుకే చిన్నారులు ఎవరైనా చనిపోతే ప్రకృతిలో కలిపే సాంప్రదాయాన్ని పాటిస్తారు. మరణించిన వారిని చెట్టులో కలిపేస్తారు. అంటే పెద్ద పెద్ద చెట్లను ఎంచుకొని వాటికి కన్నం పెట్టి అందులో చనిపోయిన చిన్నారి మృతదేహాన్ని ఖననం చేస్తారు. ఇక అప్పటి నుంచి ఆ చెట్టుని తమ బిడ్డగా భావిస్తారు. చెట్టు భూమిపై ఉన్నంతకాలం తమ పిల్లలు కూడా తమతోనే ఉన్నారని భావిస్తారు. దేవుడు తమ బిడ్డల్ని దూరం చేసినప్పటికీ చెట్టు రూపంలో తమ వద్దే ఉంటారని నమ్ముతారు. ఆ చెట్టుని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అయితే ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో నిర్వహిస్తారు. ఆ సమయంలో అక్కడి వారు కొండల్లో, చెట్లలో భద్రపరిచిన శవాలను బయటకు తీసి వాటిని అందంగా అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. అంతేకాకుండా ఆ శవాలను ఇంటికి తీసుకువెళ్ళి వాటితో మాట్లాడతారట. వారి సమస్యలను, బాధలను పంచుకుంటారట. వాటితో కలిసి భోజనాలు చేసి మళ్ళీ ఆ శవాలను అక్కడే భద్రపరుస్తారట. ఫ్రెండ్స్, బ్రతుకున్న మనుషులనే సరిగా చూసుకునే ఈ కాలంలో
ఇప్పటికీ మృతదేహాలపై ఇంతలా ప్రేమగా ఉన్నటువంటి టోరాజా ప్రజలను మెచ్చుకోవాల్సిందే. అయితే ఇటువంటి విచిత్రమైన పండుగను చూడడానికి ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ విచిత్రమైన ఆచారం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.